డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ సూచనలతో నెల్లూరు సిటీ 16వ డివిజన్ వీర మహిళ కునుకుల విజయలక్ష్మి ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో శ్రీ డొక్కా సీతమ్మ చలివేంద్రాన్ని ప్రారంభించారు. వేసవి ఎండల నుంచి ఉపశమనం కలిగించేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి మజ్జిగను పంపిణీ చేస్తున్నామని ఈ సందర్భంగా జనసేన నెల్లూరు ప్రధాన కార్యదర్శి సిటీ పర్యవేక్షకులు గునుకుల కిషోర్, చిరంజీవి యువత రాష్ట్ర నేత కారంపూడి కృష్ణారెడ్డి, సుధా మాధవ్, గుర్రం కిషోర్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మా జిల్లా పర్యవేక్షకులు ఏపీ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారి సూచనలతో ఎండ పెరుగుతూ ఉంది, అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయండి అని ఆలోచనను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు డొక్కా సీతమ్మ గారి పేరు మీద చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 3 నెలలు ఎండాకాలం రన్ అవుతుంది. ఈ 3 నెలలు కూడా తగ్గకుండా 90 రోజులు మజ్జిగ చలివేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నగరంలో పలు కూడల్లో కూడా ఈ విధంగా చేయమని అజయ్ గారి ఆలోచనలు ముందుకు తీసుకెళ్తాం. ఇకపోతే ఈరోజు మీడియా ముఖంగా ఒక ముఖ్య సందేశం, రౌడీయిజం హీరోయిజం కాదు, విచ్చలవిడితనం బాధ్యతారాహిత్యం యువతలో పెరిగిపోయింది. నిన్నటి రోజున మన నగర డిఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగిన రైడ్లు, ట్రిపుల్ రైడ్లు, తాగినోళ్ళు కొట్టుకున్నోళ్ళు ఇదే పనిగా ఉంది. విచ్చలవిడితనం పెరిగిపోయింది, యువతని కట్టడి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 8 గంటల పైన మా పిల్లోడు ట్రిపుల్ రైడ్లో వెళ్తున్నాడు, కొద్దిగా తాగున్నాడు, వాళ్ళని రక్షించండి, కొద్ది కొట్టుకున్నారు, మా వాడి ప్రమేయం లేదు, వాడిని పక్క తీసుకెళ్ళండి అనేక రకమైన ఫోన్స్ వస్తున్నాయి. ఈ రోజున నెల్లూరు నగరంలో 25 సంవత్సరాల లోపల యువత నేరాలకు పాల్పడుతున్నారని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు పేపర్లో వేయడం కూడా చూసాం. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో 8 పైన యువత ఏం చేస్తున్నారు అని ఒక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. దూరంగా ఉన్న తల్లిదండ్రులు కూడా ఇక్కడ చదువు రీత్యా ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ గురించి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. 8 తర్వాత వాళ్ళ కదలికలు ఎట్లా ఉన్నాయి ఏమిటి అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేర చరిత్ర ఒక హిస్టరీ కాదు, ఒక చరిత్ర ఏం కాదు, దానివల్ల బాగా ఇబ్బంది పడతారు. అటెంప్ట్ మర్డర్లో కానీ హత్య కేసుల్లో కానీ గత దశాబ్దం కింద వీటిని ఫేస్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు కారాగారాల్లో ఉన్నారు. జీవితం మొత్తం పాడైపోతుంది. బాధ్యతగా ప్రవర్తించండి, లెక్కలేని తరంగా ప్రవర్తించొద్దు. చిన్న విషయానికి కూడా హెసిటేట్ అయిపోయి కోపాన్ని చూపించి అది హీరోయిజం అనుకుంటున్నారు. లెక్కలేని తనాన్ని తగ్గించుకోండి అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున మెసేజ్ ఇస్తున్నాం. రానున్న రోజుల్లో దీని గురించి ఒక ర్యాలీ కూడా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. వేములపాటి అజయ్ గారి సూచనలతో దీన్ని ముందుకు తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాను. 16వ డివిజన్లో విజయలక్ష్మి ఆధ్వర్యంలో ప్రతి గడపని చేరి ఏదైనా సమస్య ఉంటే కూటమి ప్రభుత్వం తరఫున సత్వరమైన పరిష్కారం అందించే విధంగా ముందుకు నడుస్తాం. ఇప్పటికే డ్రైనేజ్ సమస్యలు అయితేమి, కరెంటు సమస్యలు అయితేమి, అక్కడక్కడ గుంటల సమస్యలు అయితేమి ప్రత్యక్షంగా గంటల వ్యవధిలో పరిష్కరించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి ముందుకు వచ్చింది. ఆ బాధ్యతను ముందుకు తీసుకెళ్తాం. పవన్ కళ్యాణ్ గారి ఆశయం పేదరిక నిర్మూలన, ఎక్కడ అవసరం ఉందో అక్కడ జనసేన పార్టీ నిలబడే. ఈరోజు డొక్కా సీతమ్మ చలివేంద్రం 16వ వార్డులో ఓపెన్ చేయడం జరిగిందండి. ఈ 16వ వార్డులో ఎవరికి ఏమన్నా సమస్యలు ఉంటే మేము అడగడం జరుగుతుంది. అడిగి వాళ్ళకి ఏది కావాలో అది చేయడం జరుగుతుంది. అలాగే ఈ వార్డులో ఉన్న ఈరోజు ఇచ్చేసిన జనసేన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకులు కానీ, కూటమి ప్రభుత్వ నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మహాతల్లి
డొక్క సీతమ్మ గారి పేరు పెట్టి చలివేంద్రాలని ఏర్పాటు చేయడం అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఆ క్రమంలో ఈరోజు 16వ వార్డులో విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో మంచి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి, వారి భర్త గారైనటువంటి గునుకుల కిషోర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున. అదేవిధంగా నెల్లూరు నగరంలో 54 వార్డుల్లో అనేక కూడళ్లలో జనసేన పార్టీ తరఫున ఇలాంటి చలివేంద్ర మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్